ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత విస్తరించడంతో పాటు పారదర్శకంగా నిర్వహించేలా ప్రభుత్వం ముందుకెళ్తోంది. జిల్లా ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణి అనుసంధానంగా ప్రత్యేక డాష్బోర్డు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, వాటి పరిష్కారాలపై సీఎం ఆరా తీయనున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే దగ్గర చెప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మొదట్లో ప్రజాభవన్లో నిర్వహించింది. ప్రజల నుంచి దరఖాస్తులు ఎక్కువ రావడంతో జిల్లా కలెక్టరేట్లలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది సర్కార్. ప్రజాభవన్లో వారానికి 2 రోజులు ప్రజావాణి నిర్వహించగా జిల్లాలో వారంలో 1 రోజు ప్రజావాణి ఏర్పాటు చేస్తున్నారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించారు. ఇందులో 54,619 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 38,384 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. దరఖాస్తుల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచే విధంగా కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర సర్కార్. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనుంది. ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో వస్తున్న దరఖాస్తులు పూర్తి స్థాయిలో సీఎం మానిటరింగ్ చేసే విధంగా వాటి పరిష్కారాల వివరాలు తెలుసుకునేందుకు డాష్ బోర్డు ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది. ఇక నుంచి సీఎం కూడా దరఖాస్తుల పురోగతి చూడటం, వాటి పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టడంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రజావాణిపై ప్రజల్లో మరింత భరోసా కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించే దిశగా ముందుకెళ్తోంది రాష్ట్ర సర్కార్.